ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, ఈ బీట్రూట్ మసాలా దోశని ఎలా తయారు చేయాలో ఒకసారి చూపిస్తారా? సహజంగా బీట్రూట్ అనేసరికి ఉప్పేసినట్టు న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. అసలు ఉప్పు లేకపోయినా ఫస్ట్ టైం నుంచి ఎవరైనా బాగా తినగలిగేది బీట్రూట్ ఐటమ్స్ ఏవైనా కానీ. బీట్రూట్ లో నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి. ఇది బీపీకి రక్తనాళాలకి చాలా మంచిది అనమాట. అలాంటి లాభాన్నిచ్చే బీట్రూట్ తో మసాలా దోశ ఎలా వేసుకోవాలో మనం చూద్దాం. బీట్రూట్ మసాలా దోశ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: ముడి బియ్యము 1 కప్పు, మినపప్పు 1/2 కప్పు, బీట్రూట్ ముక్కలు 1 కప్పు, ఉడకపెట్టిన బంగాళదుంపలు 2, ఉడకపెట్టిన పచ్చరటికాయ 1, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, మెంతులు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, ఆవాలు 1 టీ స్పూను, పసుపు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ముందుగా ఒక బౌల్లో ముడి బియ్యాన్ని, మెంతుల్ని, మినపప్పుని ఈ మూడింటిని వేసేసి నీళ్లు పోసి నానపెడతాం. నానిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేసి దోశల పిండి సిద్ధం చేసి పక్కన పెట్టుకుంటాం. దోశల్లోకి మసాలా కోసం ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన అరటికాయలు తీసుకున్నాం కదా, వాటిని తొక్క తీసేసి ఈ రెండింటిని మెత్తగా పేస్ట్లా చేసేస్తాం. ఇక మసాలా కోసం చిన్న నాన్ స్టిక్ పాత్రలో మెగడ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, కరివేపాకు, నిమ్మరసం కొద్దిగా వేసేసి తాలింపు వేగనిస్తాం. ఇదంతా వేగిన తర్వాత అరటికాయ బంగాళదుంప చిదిమిన దాన్ని ఇందులో వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఈ మసాలాని కాస్త వేగిన తర్వాత దింపేసుకుంటాం. ఇక బీట్రూట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. రుబ్బిన పిండి ఒక 5-6 గంటలు పులిసిన తర్వాత ఆ బౌల్ తీసుకుని అందులో ఈ బీట్రూట్ పేస్ట్ వేసి కలిపేస్తాం. బీట్రూట్ కలర్ని ఇవ్వటమే కాదు, చాలా టేస్ట్గా ఉప్పు లేని లోటు లేకుండా మంచి రుచిని కూడా ఇస్తుంది. నైట్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి బీపీకి, రక్తనాళాలకు చాలా చాలా మంచిది అనమాట. ఇక మనం ఇప్పుడు ఒక బటర్ కోన్ తీసుకుని ఆ కోన్లో ఈ బీట్రూట్ దోశల పిండి పోసేస్తాం. ఇప్పుడు జిలేబీ ఎట్లా వేస్తారు, జంతికలు ఎట్లా వేస్తారు, అట్లాగే మనం బీట్రూట్ దోశని అలా కోన్లో పోసేసుకుని ఒక జల్లెడ్లాగా, ఒక మెష్ లాగా అలా డిజైన్గా వేసుకుంటాం. చూడటానికే చాలా బాగున్నట్టు అనిపిస్తుంది బీట్రూట్ కలర్తో. అంటే ఎప్పుడూ తినే దోశలకు బదులుగా భిన్నంగా ఇలా చేసుకుంటే బాగుంటుందని చూపిస్తున్నాం. మేగడ రాసేసి ఒకవైపు కాలిన తర్వాత దాన్ని తిప్పేసి మరోవైపు ఇక అందులో మసాలా మనం తయారు చేసుకుంది సెంటర్లో పెట్టేసి దోశని అట్లా ఫోల్డ్ చేసేస్తాం అనమాట. బీట్రూట్ మసాలా దోశ సిద్ధమైంది. చూసారు కదండి, ఎంతో రుచిగా ఉండే ఈ బీట్రూట్ మసాలా దోశని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం ఏంటో. మరి సాధారణంగా ప్రకృతి వైద్య విధానంలో వైట్ ప్రొడక్ట్స్ తో చేసే దోశలకి దూరంగా ఉండమని చెప్తూ ఉంటారు. కానీ ఇలాంటి చక్కని రెసిపీస్ మీ అందరికి అందిస్తున్నాం కాబట్టి జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా నాన్న కష్టంలో ఉంటే నువ్వు కాపాడావు. అది నా బాధ్యత అమ్మాయి గారు. కృతజ్ఞతలు చెప్పడం కూడా నా బాధ్యతే అబ్బాయి గారు. మనం ఇలా ఉండడం కరెక్ట్ కాదమ్మాయి గారు. పెద్దయ్య గారు చూస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అయ్యయ్యో, నథింగ్ లైక్ దట్. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు గౌతమ్. నువ్వేం అలా ఫీల్ అవ్వకు. కంపెనీ వర్క్ మీద బయటకు వెళ్ళడం వల్ల రావటం ఆలస్యమైంది అంకుల్. నా వల్ల మీరు చాలా ట్రబుల్ అయ్యారు. రూప కూడా చాలా భయపడుతోంది. అమ్మాయిని నేనే భయపడట్లేదు. నువ్వెందుకు రాజు అలా భయపడుతున్నావు? మీరు అరెస్ట్ అవ్వటం వల్ల నాకు చాలా గిల్టీగా ఉంది అంకుల్. అంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు రాజు. ప్రేమించిన అమ్మాయితో కనీసం ఇలా కూడా ఉండకపోతే ఎలా? నీ ప్రేమ గురించి నువ్వు చెప్తే అసలు సమస్య ఉండేది కాదు రాజు. ఇప్పటికైనా నీ మనసులో మాట చెప్పు. ఏం లేదమ్మాయి గారు, నేను ఇంటికి వెళ్ళాలి. సరే వెళ్ళు.
వెళ్ళు రాజు. వెళ్ళాలని లేదు కదా? ఆగు రాజు. నీకివ్వాల్సింది ఒకటి ఉంది. అమ్మాయి గారేంటి ఇలా మాట్లాడుతున్నారు? నాకెందుకో నేను గట్టిగా హక్ చేసుకోవాలనిపించింది రైస్ పీస్. కంపెనీకి సంబంధించిన పనులన్నీ రాజుకు చెప్పి చేయిస్తాను. నువ్వు నీ పనులు చూసుకో. రాజుకెందుకు అంకుల్ ఆ శ్రమ? అలా ఏం ఫీల్ అవ్వకు గౌతమ్. ఇంకేంటి గౌతమ్? రూప పక్కనుంటే కొంచెం ఫోన్ ఇస్తారా అంకుల్? రూపనా? ఒక్క నిమిషం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పందెంలో గెలిచిన వాళ్ళకి అత్తయ్య గారు బహుమతి ఇస్తానని చెప్పారు కదా. ఆవిడ చిన్న కోడలిగా ఆవిడ మాటని నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. ఈ పూజ నీ చేతుల మీదుగా జరగటమే అత్తయ్య గారు నీకు ఇస్తున్న బహుమతి. లోకి నువ్వు చేయనంటున్నావు సరే, కనీసం ఎక్కడైనా కూర్చుంటావా లేదంటే దూరంగా వెళ్ళిపోతావా? లేదు కాకి, ఇక్కడే ఉంటాను. ఎందుకంటే నా కళ్ళతో నేను చూడాలి కదా. ఏంటి? అదే ఈ పూజ గురించి. పంతులు గారు పూజ మొదలు పెట్టండి. అమ్మా, పీటల మీద కూర్చుండే జంట నూతన వస్త్రాలు ధరించి రండమ్మా. అలాగే పంతులు గారు. వెళ్ళండమ్మా, వెళ్ళండి. ఇక్కడ కొట్టండి.
పూజలో ఉన్న వినాయకుడు కూడా నిన్ను కాపాడలేడే గుండమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సారీ అమ్మాడి, సిగ్నల్ సరిగ్గా లేవనుకుంటా. పర్వాలేదు. ఇంకా ఇంట్లో హడావుడి బాగున్నట్టుంది కదా, ఒకసారి చూపించంతా. సరే. ఇంట్లో వాళ్ళని కూడా చూపించు, ఒకసారి హాయ్ చెప్తా. అబ్బో, ఇవాళ సార్ మంచి మూడ్లో ఉన్నట్టున్నారు. అడిగి మరీ మాట్లాడతానంటున్నారు. సరే సరే, నీ సరదా నేనెందుకు కాదంటాను. అమ్మా, యువరాజ్. హలో బాబు. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? మేం బాగున్నాం. బాగున్నావా మనవడా? బాగున్నాను బామ్మగారు, మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. ఇక్కడ మేం పెళ్లి పనులు మొదలెట్టేశాం, మరి అక్కడో? ఎంతసేపు మాట్లాడుతుందిరా? నెక్స్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పు. చెప్తా ఉండన్నా. అబ్బా నన్ను మాట్లాడేవే కొంచెం. ఇక చాలు మాట్లాడింది. ఇదొకటి ఫోన్ మాట్లాడే వదు. నానా, నానా, యువరాజ్ మాట్లాడుతున్నారు. హాయ్ అండి. ఏం బాబు, పెళ్లి పనులు బాగా జరుగుతున్నాయా? బాగా జరుగుతున్నాయి అంకుల్. మనవడా, తిన్నావా? తిన్నా బామ్మ. ప్రతిసారి ముసల్దాన్ ఎంట్రీ ఏంట్రా? అమ్మా అమ్మా, పిల్లలు ఏదో మాట్లాడుకుంటారు, ఫోన్ ఇచ్చే. అబ్బా ఉండరా ఇంకొంచెం సేపు. ఎవరో మిస్ అయ్యారా? ఒకసారి అడుగు. మీ ఇంట్లో అంతేనా, ఇంకెవరు లేరా? ఉందిలే ఒక ఆమె. అయినా నువ్వు హాయ్ చెప్పేంత ఇంపార్టెంట్ పర్సన్ కాదు. అందరికీ చెప్పాను కదా, మళ్ళీ బాగోదు. చెప్పేస్తా, చూపించు. అదిగో మా అక్క కాని అక్క. దగ్గరికి వెళ్ళమని చెప్పరా? దగ్గరికి వెళ్ళు, మాట్లాడదాం. వెళ్ళు. సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ప్రతి టీచర్స్ డేకి నువ్వు పిల్లలకి పుస్తకాలు పంచిపెడతావు, సరస్వతీదేవికి పూజ చేస్తుంటావు. నీకు చదువు అంటే బాగా ఇష్టం కాబోలు అనుకునేవాణ్ణి. ఇప్పుడు నీ మాటలు విన్న తర్వాత, గుడి కన్నా బడి గొప్పది అన్న నీ వివరణ విన్న తర్వాత, నీకు చదువంటే కేవలం ఇష్టమే కాదు, చదువే ప్రాణం అని అర్థమైంది.
చదువు అంటే నాకు ప్రాణం అయినా ఇప్పుడు ఈ బళ్ళో పని నాకు చాలా అవసరం సార్. మీరు నాకు పనిస్తే ఆ స్వీపర్ పనే కాదు, నా భర్త ప్యూన్ పని కూడా నేనే చేస్తాను. గణపతి పని కూడా నువ్వు చేస్తావా? పరీక్షలకి ఆయన చదువుకోవాలి. ఆయన నేను కోరుకున్నట్టు మాస్టర్ కావాలంటే స్కూల్ టైంలోనే కుదురుతుంది సార్. అందుకే నాకు పని ఇవ్వండి సార్, ప్లీజ్. చాలా అదృష్టవంతుడు గణపతి. ప్యూన్ గణపతిని మాస్టారు గణపతిని చేయాలనే నీ తాపత్రయం, భార్యగా తన బాధ్యతలు కూడా నువ్వే తీసుకుని గణపతిని ముందుండి నడిపించాలనే నీ పట్టుదల నాకు బాగా అర్థమైందమ్మా. నీలాంటి వారికి పనివ్వటం ఈ స్కూలుకే ఎంతో గౌరవం. సార్ వద్దు సార్, నా కోసం నా భార్య కష్టపడాల్సిన పని లేదు. తప్పులేదు గణపతి. భార్య అంటే కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ అని పెద్దలు ఊరికే చెప్పలేదు. భార్య అంటే భరించేది మాత్రమే కాదు, బాధ్యతలు భుజాన వేసుకుని భర్తని లక్ష్యం వైపు నడిపించే మన తలరాత కూడా. చూసావా, నీకోసం తన స్థాయిని ఎక్కడి నుంచి ఎక్కడికి తగ్గించుకుందో. తన కోసమైనా నువ్వు బీఈడీ పరీక్ష పాస్ అవ్వాలి, ఇదే స్కూల్లో గణపతి మాస్టారు అనిపించుకోవాలి. అమ్మ విద్య, నిన్ను చూశాక, నీ భర్త కోసం నువ్వు పడుతున్న తపన అర్థమయ్యాక సాటి మనిషిగా నేను చేయగలిగిన సాయం చెయ్యాలి అనిపిస్తుంది. గణపతి, నిన్ను పరీక్షలకి నేను ప్రిపేర్ చేస్తాను. మీ సాయం జీవితంలో మర్చిపోలేను సార్. ఇది సాయం కాదమ్మా, నా బాధ్యత. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి నాన్న, మాకు సహాయం చేస్తారా? మీరు మా గుమ్మం ముందుకు రావడమే ఎక్కువ, అలాంటిది సహాయం చేయమని అడుగుతున్నారా? నమ్మలేకపోతున్నాను. చెప్పానా, పెర్ఫార్మెన్స్ మొదలు పెట్టేసింది చూడండి. ఏం చేయాలి నాన్న? నువ్వు అవని వెళ్ళి కిట్టుకు నచ్చజెప్పి మన ఇంటికి తీసుకురండ్రా. నువ్వెళ్ళు బావా, నేను రాను. ముఖ్యంగా నువ్వే వెళ్ళాలమ్మా. అవనిని ఇంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని చాలా మాటలు అన్నారు కదా, అందుకే దూరం జరుగుతుంది. ఒక అమ్మగా నిన్నడుగుతున్నాను, నువ్వు నీ భార్యకి నచ్చజెప్పి తీసుకెళ్ళరా. మీ అన్నయ్య వివరాలు కనిపెట్టడంతో తన శబదం, తన బాధ్యత పూర్తయినట్టు కాదు కదా. కిట్టుని మన కళ్ల ముందుకి తీసుకురావాలి కదా. కుటుంబం అన్నాక మనలో మనకు చాలా జరగొచ్చు. అలా అని ఇలాంటి సమయంలో పంతం చూపించడం మంచిది కాదు కదా. ఒక అమ్మగా ఈ మధ్యకాలంలో నేను నిన్నేమీ కోరలేదు, ఈ సహాయం మాత్రం చేసి పెట్టరా. అవని, అమ్మా నాన్నలింత దీనంగా అడుగుతున్నారు, కాదనుకో.
ఓ అమ్మగా అడుగుతున్నారు కదా అత్తయ్య. అవును. ఓ అమ్మగా. అవును. ఓ అమ్మగా కొడుకుని అడుగుతున్నారు. బాగుంది, చాలా బాగుంది. అమ్మ అనే మాటను ఎలా స్ట్రెస్ చేసి పలుకుతుందో చూడండి. నిన్ను కొడుకే కాదందే, బావా అమ్మగా వచ్చి అడుగుతుంది చూడు అని అందరికీ తెలిసేలా పలుకుతుంది. అంతే అంతే. నీకు అమ్మ అయితే నాకంతే కదా బాబా. అవకాశం దొరికింది కదా అని ఎలా ఆడుకుంటుందో చూడండి. ఓ అమ్మగా అత్త అడుగుతుంది కాబట్టి ఓ కొడుకుగా నువ్వు నన్ను బతిమలాడకుండా ఆజ్ఞాపించు బాబా. ఖచ్చితంగా వెళ్తాను. నువ్వు కూడా రావాల్సిన అవసరం లేదు. అయితే వెళ్ళవని. సరే బాబా. మీ అమ్మగారు మన ఇంటి ముందుకొచ్చి ఇంతగా ప్రాధేయపూర్వకంగా అడిగారు కాబట్టి నేను వెళ్తాను. కొడుకుగా నీకు గుర్తింపు దొరికినందుకు నాకు ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. నిహారిక, ఈ ఇంటి వారసుడు కిట్టుతో వస్తాను. అవని విలువను గుర్తించినందుకు థ్యాంక్స్ అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పండి రాథోడ్ గారు. ఎక్కడున్నావమ్మా? దరిద్రానికి చాలా దగ్గరలో, అదృష్టానికి ఆమెడ దూరంలో, పుట్టడు దుఃఖంలో, అంతులేని అయోమయంలో, కంగారుతో తడబడుతున్న కాళ్ళు, భయానికి తడి ఆరిన నోరు, ఎటు వెళ్లాలో తెలియక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? చెప్పలేను, కడుపులో దాచుకోలేను. అయినా ఇది ఎవరి తప్పు కాదు, నాది, నా తప్పే. అంతా నేను చేసుకున్నదే. మీ సహాయానికి సహకారానికి చాలా థ్యాంక్స్ రాథోడ్ గారు. నేను ఆ ఇంటికి రాలేను, నాకు ఆ జాబ్ రాదు, నాకు అర్థమైపోయింది. ఎవరూ లేనప్పుడు వచ్చి నా సామాన్లు తీసుకెళ్ళిపోతాను. ఇక మా నాన్న గురించి అంటారా, నేను వేరే విధంగా ట్రై చేసుకుంటాను. అమ్మా, నువ్వు మాట్లాడేది నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావటం లేదు. ముందు నువ్వు ఇంటికి రా. అయ్యో రాథోడ్ గారు, నేను రాలేనని చెప్తున్నాను కదండి. రాలేవా? అలా అంటావేంటమ్మా? అవన్నీ కాదు, ముందు నువ్వు ఇంటికి రా, మాట్లాడుకుందాం. తెలుసండి, తెలుసు. నాలాంటి పర్ఫెక్ట్ క్యాండిడేట్ ని వదులుకోవడం కష్టమే. కానీ ఏం చేస్తాం చెప్పండి, విధి ఆడే వింత నాటకంలో మనం పర్ఫామ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. మీరు ఇంకో కేర్ టేకర్ కోసం వెతకండి. నా అంత కాకపోయినా యావరేజ్ గా ఎవరో ఒకరు దొరుకుతారు. ముందు నేను చెప్పేది వినవా నువ్వు? ఇంటి తాళాలు నీ దగ్గరే ఉన్నాయి. అందరూ బయట నీ కోసమే వెయిట్ చేస్తున్నారు. ముందు త్వరగా ఇంటికి రా నువ్వు. మై దరిద్రం, ఈ మాత్రం కూడా సహకరించవా నాకు? అయినా పర్లేదు రాథోడ్ గారు, ఆ లాక్ ని బద్దలు కొట్టమని మీ సార్ కి చెప్పండి. అమ్మా మురుగా, ఏమమ్మా మా సారు మిలిటరీ అనుకుంటున్నావా, దొంగ అనుకుంటున్నావా తాళాలు పగలగొట్టడానికి?
ఇదే మాట నేను వెళ్ళి చెప్పాననుకో, నిన్ను నన్ను కలిపి షూట్ చేస్తాడు. అది కాదు రాథోడ్ గారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పొద్దు, నేను వినొద్దు. నువ్వు త్వరగా వచ్చేసాయి అంతే. హలో 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 పెట్టేశాడే. తప్పదు, నువ్వు వెళ్ళాల్సిందే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినను ఎవరి కర్మము వారే అనుభవింతురు. మనము బయలుదేరదము పదబాలిక. ఎలా రమ్మనగలుగుతున్నారు గుప్తా గారు? తను నా కుటుంబాన్ని నాశనం చేస్తానని కంకణం కట్టుకొనుంది. నీవు ఇచ్చట ఉండినను ఏమీయూ చేయలేవు, దేనిని మార్చలేవు బాలిక. సూర్యాస్తమయ సమయం అవుచున్నది. మనమిచ్చట నుండి బయలుదేరవలెను. సమయము మించిన తరువాత మనం భూలోకమును ఉండుట కుదరదు. ఎటుల జరగవలనని లిఖితమై ఉన్నదో అటులనే జరుగును బాలిక. మనము బయలుదేరదము రమ్ము. మనం నా ప్రాణాన్ని అడిగినా నేను సంతోషంగా ఇచ్చేదాన్ని మిస్టర్ గుప్తా. అదంటే అంత ఇష్టం నాకు. అలాంటిది నేను చనిపోగానే నా భర్తని సొంతం చేసుకోవాలని చూస్తుంది, పిల్లల్ని దూరం చేయాలని చూస్తుంది. అటు చూస్తే అత్తయ్య మావేళ్ళని ఏం చేస్తుందో తెలీదు. ఇన్ని ఇలా ఉంటే నేను ఏమీ పట్టలేనట్టు రాలేను గుప్తా గారు, రాలేను. నీ దశదిన కర్మ పూర్తి అయినది కాబట్టి ఆ కుటుంబముతో నీకున్న బంధములనియూ నేటితో ముగిసినట్టే బాలిక. జరగవలసినది జరుగును. అయినను ఈ భూమి మీద నీ ఆయుష్ తీరిపోయినది. నీవు నాతో రాక తప్పదు బాలిక. మను నుంచి నా పిల్లల్ని, నా భర్తని కాపాడుకోవాలి మిస్టర్ గుప్తా. దయచేసి నాకు ఒక్క అవకాశం ఇప్పించండి ప్లీజ్ గుప్తా గారు, ప్లీజ్. తలరాతను ప్రశ్నించుట ఎవరికినూ తగదు బాలిక. అది అసాధ్యము. నీవిప్పుడు మనిషివి కాదు, ఆత్మవి. ఆత్మకు ప్రేమలు బంధాలు ఉండవు. అది గ్రహించి నాతో రమ్ము. ఈసారి ముందులా అమర్ని వదులుకొనారు. అసలు నువ్వన్న దానివి ఉన్నావని కూడా గుర్తు లేకుండా చేస్తా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నేను నా వాళ్ళకి దూరం అయితే ఏమైనా జరగచ్చు. లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి, గుప్తా గారిని మేనేజ్ చేయాలి. కానీ ఎలా చేయాలి? అయ్యో, ఏమిటి బాలిక, రమ్మనుచుంటే ఏమి ఆలోచించుచుంటివి? రమ్ము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు నా దగ్గర మమ్మీకి డాడీ ఇచ్చిన మనీ ఉంది. ఇప్పుడు వీటిని మాయం చేస్తాను. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. ఉష్. వావ్. ఇప్పుడు మళ్ళీ ఆ మనీని ప్రత్యక్షం చేస్తాను. ఎలా బన్నీ? మన ఇంట్లో ఒకరి దగ్గర నుంచి
ఆ మనీని బయటకు తీస్తాను. కొంప తీసి నేను డబ్బులు కొట్టేయటం వీడు చూడలేదు కదా. నా బ్యాగ్లోని మనీ తీసివ్వమని అడగడు కదా. నాకు ఆఫీస్కి టైం అవుతోంది, నేను బయలుదేరుతున్నాను. ఆగమ్మమ్మా, మ్యాజిక్ చూసి వెళ్ళాలి. 1 minute అంతే. అబ్రకదబ్రా, 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 అబ్రకదబ్రా. ఈ బ్యాగ్ నన్ను లాగేస్తుంది. అంటే మనీ ఏ బ్యాగ్ లోనే ఉన్నాయి. నా బ్యాగ్ లో డబ్బు ఉండటం ఏంట్రా? నా చేతిలోంచి మాయమయ్యి మీ బ్యాగ్ లోకి మనీ వచ్చిందమ్మమ్మా. బయటకు తీయండి. నా బ్యాగ్ లో ఏ డబ్బు లేదురా. తీయండి అమ్మమ్మా, మీ బ్యాగ్ లోనే మనీ ఉంది. త్వరగా తీయండి, మా స్కూల్ కి టైం అవుతుంది. ఛా, ఇలా దొరికేశారేంటి? వీడు పిల్లలు కాదు, పిశాచులు. నిజమేరా బన్నీ, నా బ్యాగ్ లో మనీ ఉంది. భలే మ్యాజిక్ చేసావు. వావ్, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెళ్ళంత ఈజీ కాదు అని. ఓ అదా, నేను ఇంకేదో అనుకున్నాను. నువ్వు అనుకున్నట్టుగా ఏది జరగదులే. ఐ మీన్, నువ్వు భయపడుతున్నట్టుగా జరగదులే అని. ఓ ఓకే ఓకే, అది సరే. మీ తరపు నుంచి ఎవరెవరు వస్తున్నారో లిస్ట్ ఇస్తే సెక్యూరిటీకి ఇస్తాను. మన లిస్టులో ఉన్న గెస్టుల్ని తప్ప ఎవ్వరినీ లోపలికి అలౌ చేయరు. అబ్బో, చాలా టైట్ సెక్యూరిటీని అరేంజ్ చేసావు అనమాట. గుడ్. మాకు కావాల్సిన వాళ్ళు, మీకు కాబోయే వాళ్ళు అంతా ఆల్రెడీ వచ్చేశారు జలంధర్. మీకు కావలసిన వాళ్ళు మాకు కాబోయేవాళ్ళ? పెళ్ళయ్యాక మా బంధువులంతా మీకు బంధువులే కదా. ఓ అలా వచ్చారా? జెండే, నువ్వు భలే జోష్లో ఉన్నావు జెండే. నా జోష్ అప్పుడేం చూసావు, పెళ్లిలో చూద్దులే. చాలా క్రేజీగా ఉంటుంది. చిన్న పనుంది, ఇప్పుడే వస్తానే. ఈ జెండే మాటలు చూస్తే ఎక్కడో ఏదో కొడుతుంది. ఏమై ఉంటుంది? వావ్, మీకు నా దిష్టి తగిలేలా ఉంది. చెల్లెమ్మ, గౌరీ పూజకి పిలుస్తున్నారు. చెల్లెమ్మ, నిన్నిలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందమ్మా.
అన్నయ్య, డోంట్ గెట్ ఎమోషనల్. మనం అనుకున్నది సాధించబోతున్నందుకు సంతోషపడాల్సిన సమయం ఇది. నిజమేనమ్మా, ఆర్యపై గెలవాలనే పంతం ఈ రకంగా నెరవేరబోతుంది. నిజంగా ఇది సెలబ్రేట్ చేసుకోవాల్సిన టైం. నువ్వేంటలా ఉన్నావు? అను దొరికేంత వరకు నాకు ఈ టెన్షన్ రన్ అవుతూనే ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కడి నుంచి వచ్చి బ్రూయిన్ల ముందు ఓపెన్ అప్ అయిపోతుందేమో అని నాకు ఒక్కటే టెన్షన్. విషయం అంతవరకు రానివ్వను. దాని పిల్లల్ని చంపైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరు ఏ స్కూల్ కోసమైతే పోరాడి నిలబెట్టారో అందులో నా పిల్లలు కూడా చదువుతున్నారు జీ. అంతేకాదు, మీ గురించి ఇంకా ఎన్నో మంచి విషయాలు విన్నాను జీ. మీ కంపెనీని నమ్ముకొని ఎంతోమంది ఉద్యోగులే కాకుండా మీ కంపెనీ ట్రస్ట్ ద్వారా ఇంకా ఎంతోమంది ఎన్నో రకాలుగా లాభాలు పొందుతున్నారని తెలిసింది జీ. మీలాంటి వాళ్ళు 4 కాలాల పాటు పచ్చగా ఉంటేనే మాలాంటి వాళ్ళు ఆ నీడలో చల్లగా బతుకుతారు జీ. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అని మీకు అనిపించొచ్చు జీ. సాయం చేసిన వాళ్ళ మేలు కోరడమే కదా జీ మంచితనం. అందుకే మీ మేలు కోరి ఒక్క మాట చెప్పి పోదామని వచ్చాను. మీరు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో ఖచ్చితమైన కారణమైతే తెలీదు జీ. కానీ బయట అందరూ స్కూల్ కోసమని, కొందరు కాదు వారసుల కోసమని చెప్పుకుంటున్నారు జీ. మీరు స్కూల్ని నిలబెట్టాలి అనుకుంటే ఈ పెళ్ళి చేసుకోనక్కర్లేదు. అంతకు మించి వేరే మార్గంలో కూడా నిలబెట్టగలుగుతారు. ఇక వారసులు అంటారా? మీ రక్తం పంచుకొని పుట్టిన పిల్లలు ఉండగా వేరే ఎవరినో దత్తత తీసుకోవాల్సిన అవసరం మీకెందుకు జీ? ఈ రోజు కాకపోతే రేపైనా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. మీ వారసులుగా మీ పరువు, మీ కుటుంబం పరువు నిలబెడతారు. అందుకే మీ మంచి కోసం చెప్తున్నాను. మీ ప్రాణాలు తీయాలనుకునే వాళ్లతో బంధం కలుపుకోకండి జీ. దయచేసి మీరు ఈ పెళ్లి చేసుకోకండి జీ. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. ఈ పెళ్లి వల్ల మీకు మంచి జరగకపోగా మీ కుటుంబానికి తీరని నష్టం జరుగుతుంది జీ. ఎవరండి మీరు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయురారోగ్యాలతో జీవితాంతం సుఖంగా ఉండాలి. డబ్బులొద్దన్నయ్యా. ఏమైంది పద్మా?
రాఖీ కట్టినందుకు అన్నయ్య డబ్బులిస్తున్నాడు. ప్రేమతో ఇస్తుంటే కాదంటావేంటి? అమ్మా, ఇప్పుడు నాకు అన్నయ్య ఇవ్వాల్సింది డబ్బులు కాదు, మాట ఇవ్వాలి. అన్నయ్యకి రాఖీ కడతాను, సీను చారుల పెళ్లి జరిపించమని మాట తీసుకుంటాను. అన్నయ్య నువ్వు ఆగు పద్మ, ఆగు. శుభమా అంటూ అన్నయ్యతో శుభకార్యం గురించి మాట్లాడుతుంటే మధ్యలో ఆపేశారు. అది నువ్వు ఇందాక మాట అంటే గుర్తొచ్చింది. ఇందాక జానకి చెల్లి బావగారితో ఏదో మాట్లాడాలంది. ముందు తన మాట్లాడినవే. అలా నుంచుడిపోయాడు చెల్లమ్మా. ఇందాకేదో మాట్లాడాలన్నావు కదా, అది త్వరగా మాట్లాడేసే. అదే ఆద్య సీనులకి పెళ్లి జరిపిస్తే చాలా బాగుంటుందండి. ఏం మాట్లాడుతున్నావు జానకి? నీకు మతిగాని పోయిందా? అసలు అది ఇంటికి దేనికోసం వచ్చింది? నువ్వేం చేస్తున్నావు? అత్తయ్య, తను తల్లిని పోగొట్టుకున్న బాధలో ఇక్కడికొచ్చుండొచ్చు. కానీ తన మంచి మనసుతో అందరికీ దగ్గరైంది. సీనయ్య కూడా తనని ప్రేమిస్తున్నాడు కదా. ఇద్దరికి పెళ్లి చేస్తే వాళ్ళిద్దరూ మన కళ్ళ ముందే సంతోషంగా ఉంటారు. అక్క, అసలు వదిన పర్మిషన్ తీసుకోకుండా నీ అంతట నువ్వే ఎలా డిసైడ్ చేస్తావు? నేను పద్మని అడిగాను పార్వతి. పద్మ కూడా దీనికి ఒప్పుకుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీనయ్య ప్రేమ విషయంలో తప్ప ఏ రోజు తప్పు చేయలేదండి. వాడు ప్రేమించిన అమ్మాయిని, అన్ని అర్హతలున్న అమ్మాయిని సీనయ్యకిచ్చి పెళ్లి చేద్దామండి. సీను ఆద్యల్ని మీ బిడ్డలుగా అనుకున్నారు. వారిద్దరి బాధ్యత మీరు తీసుకున్నారండి. వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండాలో నిర్ణయించాల్సింది కూడా మీరేనండి. వాళ్ళు కోరుకుంది నేను చెప్పాను. వాళ్ళకి పెళ్లి చేస్తారో లేదో ఇక మీ ఇష్టం అండి. బావగారు, చెల్లెమ్మ చెప్పాల్సిందంతా చెప్పేసింది. వాళ్ళిద్దరి మనసులు కూడా మీకు తెలుసు కాబట్టి మీరు కూడా ఒక మాట అనండి బావగారు. ఇద్దరూ సంతోషంగా ఉంటారంటే అంతకన్నా ఏం కావాలన్నయ్య? ఒప్పుకోండి మావయ్య,
నేను అడగకుండానే అన్నీ ఇచ్చారు. అడిగితే ఆత్యని కూడా ఇస్తారని అడుగుతున్నాను. నేను ఒప్పుకున్నాను సీను. కానీ పద్మ నిర్ణయం కూడా తెలుసుకోవాలి కదా. అత్తయ్య ఒప్పుకుందని ఇందాకే మావే చెప్పారు కదా నాన్న. ఒప్పుకుంది. అది వెంకట్రావు బావ నిర్ణయం అని అర్థమవుతోంది. కానీ ఈ పెళ్లి విషయంలో పద్మ ఏమనుకుంటుందో తెలియాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పల్లవి యొక్క ప్రాణాలు పోవడానికి నేనే కారణమని ఆయన దగ్గర నిజం ఒప్పుకుంటాను. పిచ్చా నీకేమన్నా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? ఇలా చేస్తే నీ కాపురం కూలిపోతుంది. మీ ఆయనతో శాశ్వతంగా దూరం అయిపోతావు. అదే గనక జరిగితే బావగారి జీవితాన్ని చక్కదిద్దాలని నువ్వు ఆయన్ని పెళ్లి చేసుకోవడంలో అసలు అర్థమేముంది? నీ కాపురం సమస్యల్లో పడితే మేము తట్టుకోగలమా? చెప్పు చెప్పమ్మా, చెప్పు. తట్టుకొని మేము బతకగలమా? నువ్వు చెప్పేదంతా నిజమే అన్నయ్య. ఆ బాధ భయం నాకు ఉన్నాయి. కానీ నా కారణంగా ఆయనకి జాబ్ పోయే పరిస్థితి రావచ్చు. అప్పుడు ఆయన ముందు నేను తల ఎత్తుకుని ఎలా ఉండగలను? నాకంతకంటే బాధ మరొకటి ఉంటుందా? అందుకే ఏది ఏమైనా ఆయనకి నిజం చెప్పి తీరుతాను. రాధి, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బావగారికి నిజం చెప్పరని నా మీద ఒట్టు పెట్టుకున్నావు. గుర్తుపెట్టుకో. అందుకే చచ్చిపోతున్నాను అన్నయ్య. అటు పుట్టింటికిచ్చిన మాటని తప్పలేక, ఇటు కట్టుకున్నవాడి పరువు పోతుంటే చూసి తట్టుకోలేక నరకంతో చచ్చిపోతున్నానన్నయ్య. చచ్చిపోతున్నాను. అన్నయ్య, ఈ మానసిక క్షోభ అనుభవించడం నా వల్ల కాదు. ఆయనకి నిజం చెప్పేస్తానన్నయ్య. దయచేసి నా బాధని అర్థం చేసుకో అన్నయ్య. ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. అది కాదు రాధి. అన్నయ్య, నువ్వు ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే. ఏంటా మాటలు? అవునన్నయ్య, మీరు ఒట్టుతో నా నోటిని కట్టేస్తే ఆయన పడే బాధని చూడలేక నేనేమైపోతానో నాకే తెలియట్లేదు. అసలు మీ కళ్ళ ముందు ప్రాణాలతో ఉంటానో లేదో కూడా తెలియట్లేదు. రాధి, ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, ఈ బాధని మోయడం నా వల్ల కాదు. ఆయన అలా చూస్తూ ప్రతి క్షణం చేస్తూ బ్రతకడం అంతకన్నా నా వల్ల కాదు. ఆయనకి నిజం చెబుతాను. దయచేసి అర్థం చేసుకోనయ్యా. ప్లీజ్ అన్నయ్యా, నీకు దండం పెడతాను. ఈ నరకాన్ని నాకు దూరం చెయ్యన్నయ్యా. ప్లీజ్ అన్నయ్యా, ప్లీజ్ ప్లీజ్ అన్నయ్యా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
ఒక ఫోన్ కాల్ చేసి మా పనిని అడ్డుకున్నారు. అధికారంతో అరెస్ట్ ఆపేశారు. బాగానే ఉంది, కానీ ఇదంతా మీకు తాత్కాలికమే. ఈ సమస్య నుండి మాత్రం అంత సులభంగా బయటపడరు. బయటపడాలంటే ఒకటే మార్గం. హాస్పిటల్లో ఉన్న పేషెంట్లలో ఏ ఒక్క ప్రాణాలు పోకుండా చూసుకోండి. అదే మీకు మంచిది. ఏంటి రత్నాంగి, జరిగిన దానికి తీన్మార్ డాన్స్ చేస్తావనుకుంటే టెన్షన్ పడుతూ తెగ ఆలోచిస్తున్నావు. కేడి, పేరుని ప్రతిష్టని సులువుగా పతనం చేయగలవేమో గాని ప్రేమని పతనం చేయడం కాస్త కష్టమేమో. సూపర్ రత్నాంగి, ఇన్నాళ్లకి నువ్వు నా దారికొచ్చావు. కేడి, నేను సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నాను. చెప్పు రత్నాంగి. ఇంటికి అంటించిన నిప్పు వాళ్ల బంధాన్ని కాల్చలేకపోయింది. కనీసం ఇప్పుడు రాజేశ్వరి విలాస్లో పెట్టిన చిచ్చైనా వాళ్ళు విడిపించుకోలేని చిక్కుల్లోకి నెట్టాలి. అంటే ఏం చేద్దామంటావు? ఈశ్వరిని అరెస్ట్ చేయటం, రాజేశ్వరి విలాస్ ని సీజ్ చేయించటం, ఇవన్నీ కేవలం ఫుడ్ పాయిజన్ అయినంత మాత్రాన జరగవు. రుద్ర వాటి నుంచి ఈశ్వరిని ఎలాగైనా తప్పించేస్తాడు. అందుకే ఈశ్వరి తప్పించుకోలేని ఉచ్చుని మనం బిగించాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రాజేష్, అపర్ణ చాలా మంచిదిరా. మీరు కలకాలం కలిసి ఉండాలి, కానీ విడిపోవాలన్న ఆలోచనే రాకూడదు. ఎన్నిసార్లు అదే చెప్తారు? నాకు అదే చెప్పడానికి కూడా మనసు ఒప్పుకోవడం లేదు. రాజేష్, నువ్వనుకుంటున్నట్టు తనే తప్పు చేయలేదు. మీ దృష్టిలో తప్పు కాకపోవచ్చు వదినా. తన తప్పుని కప్పిపుచ్చే ప్రయత్నం కూడా కావచ్చు. రాజేష్, ఏం మాట్లాడుతున్నావు? నేను తప్పుని కప్పిపుచ్చుతున్నానా? నేనేమి అనాలని రాలేదు వదినా, మీరే అనిపిస్తున్నారు. రాజేష్, అవునన్నయ్య, నా దృష్టిలో అది క్షమించరాని తప్పే. నేను నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం అని ఎన్నో కలలు కన్నాను. వాళ్ళ కోసమే బతకాలి అనుకున్నాను. కానీ అవేవి ఇప్పుడు లేవు. అందుకే నేను ఒంటరిగా బతకాలని డిసైడ్ అయ్యాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. రాజేష్, మేం దీన్ని సమర్థించాం. నిన్ను ఒంటరి వాణ్ణి కానివ్వము. మీ ఒంటరి బతుకులకి మేము ఒప్పుకోము. ప్లీజ్ వదినా, దయచేసి నా వ్యధ అర్థం చేసుకోండి. తనని చూడ్డానికే నా మనసు అంగీకరించట్లేదు. ఇక తనతో కలిసి నేను ఎలా ఉంటాను? అర్థం చేసుకుంటే ఉంటావు రాజేష్,
కానీ నువ్వు ఆ కోణంలో ఆలోచించడం లేదు. ఆ కనకం శృతి మాయ మాటల్ని నమ్ముతున్నావు. నీ లైఫ్ ని అంధకారం చేసుకుంటున్నావు. వదిన, నేను ఎవరి మాయ మాటలు వినడానికి, వాళ్ళ మాటల్లో పడిపోవడానికి నాకు అసలు ఏమీ తెలియకపోతే కదా. గుళ్ళో నా ముందేగా ఆ స్వామీజీ చెప్పారు. నమ్మకుండా ఎలా ఉంటాను? అది నిజం కాదు రాజేష్. మళ్ళీ చెప్తున్నాను వదిన, దయచేసి ఇంకెవరు మాట్లాడకండి. నేను ఎవరి మాట వినను. నాకు విడాకులు కావాలి. సంతకం పెట్టు. ఏంట్రా నీ మాట నీదే గాని చెప్తుంటే వినవు. వినను. నువ్వు సంతకం పెట్టు. రాజేష్, నువ్వు కొట్టినా చంపినా నా నిర్ణయంలో మార్పు రాదన్నయ్య. నాకు అపర్ణతో విడాకులు కావాలి. ఇవ్వదురా, సంతకం పెట్టదు. అనయ్య, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పాడుతున్నంత సేపు నా మైండ్ లో ఒకటే ఒక డైలాగ్, నా దారి రహదారి. అదే సూపర్ స్టార్ గారి పాటలతో పాటు డైలాగ్స్ లో కూడా అంతే స్టైల్ ఉంటుంది. అంతే ஒரு வாட்டி சொன்னா 1000 வாட்டி சொன்ன மாதிரி புரியுதா? సార్, విత్ యువర్ పర్మిషన్, ఎందుకో సాకేత్ గారు అక్కడ నుంచి డైరెక్షన్ బాగా చేస్తున్నారు. ఆయనకైతే బాగా వస్తుందని నా అభిప్రాయం. కాబట్టి సార్, మీరు వచ్చి ఒకసారి చూపిస్తారా సూపర్ స్టార్ గారు ఎలా చేస్తారు? ఆపరా ఆపరా ఆపరా. ఎప్పుడు ఇక్కడుండే చెప్పాలా, అక్కడికి వచ్చి చెప్తా. కవి అంటే ఎవరనుకున్నావురా? కళ్ళద్దాలు పెట్టుకుని, క్రాఫ్ పాపిడి తీసుకుని, చిరిగిపోయిన లాల్చీ వేసుకుని, మాసిపోయిన జుబ్బా వేసుకుని, సంచిలో కాగితాలు పెట్టుకుని, అయ్యా బాబు నా పాట వినండి అనుకునే కవి అనుకున్నావా? కవిరా.
జుజుబి 1240 పాటలు రాసిన అనుభవంతో 16 సంవత్సరాలు రాస్తున్న అవగాహనతో చెప్తున్నా, అల్లాడించేసావు పాట. అందుకే పూర్తిగా శ్రీముఖిలా మారిన గీతామాధురిని చూడు. అమ్మయ్య, కడుపు నిండిపోయింది మా ఈ సూపర్ స్టార్స్ ని కూడా చూసేశాక. శైలజమ్మ, మా మల్లు అర్జున్ పాట మీకు ఎలా అనిపించింది? ముందు మా ఆర్కెస్ట్రాకి అర్జున్ మ్యామ్ బాగుంది, ఎనర్జీ అంతా బాగుంది, స్టైల్ కూడా పట్టుకున్నారు, బాగుంది. థ్యాంక్ యూ. ఎస్ కోటి గారు, అంటే ఈ పాట సూపర్ హిట్ సాంగ్. రజనీకాంత్ గారికి ప్రతి సినిమాలో బాలు గారు ఒక పాట పాడాల్సిందే, ఆ పాట సూపర్ హిట్ అవుతుంది. పర్టికులర్ బాలు గారు పాడిన పాట మటుకు ఆ రెండరింగ్ పట్టుకోవాలి నాన్న. ఓకే, గుడ్, థ్యాంక్ యూ. స్మిత గారు, అర్జున్ చాలా బాగా పాడావు, ఓవరాల్ యూ పర్ఫార్మ్ వెరీ వెల్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే జడ్జెస్, మరి స్కోర్స్ ఏంటో కూడా చూసేద్దాం. మీ స్కోర్స్ ప్లీజ్. out of 100. All the best to you all. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అబ్బాయా? అవును, ఆ అబ్బాయి తరపు వారే మన అమ్మాయిని చూడడానికి వస్తామని అంటున్నారు. కాసేపట్లో ఇంటికి వచ్చేస్తారు. అందరూ రెడీగా ఉండండి, సరేనా? సరే సరేనండి, ఉంటాను. అమ్మా, ఏంటమ్మా ఫోన్లో నాన్న ఏం చెప్పారు? ఏంటక్కా, ఏంటి విషయం? ఏంటే అత్తయ్య గారు, మన మధుని చూడ్డానికి మగపెళ్లి వారు వస్తున్నారట. ఏంటి ఇది? అమ్మా దుర్గమ్మ తల్లి, కరుణించావా అమ్మా? నిజమేనా అక్క? అవును నీలవేణి. సీత, నిన్న నువ్వు నిప్పుల మీద నడిచి మొక్కుకున్నది వృధా పోలేదే. నేను నిన్న గుళ్ళో ఒక అబ్బాయిని చూసి మన మధుకి అలాంటబ్బాయే భర్తగా రావాలని ఆ అమ్మవారిని వేడుకున్నాను కదా. ఆ అబ్బాయేనట ఇప్పుడు మధుని చూడ్డానికి వస్తున్నది. అవునా? అవునే, మీ నాన్నగారు ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అయ్యయ్యో, నా కాళ్ళు చేతిలో ఆటం లేదే. ముందు వెళ్ళి వంట పని చూడాలి. మీరు గబగబా పని పూర్తి చేసుకుని రండి. సరే. ఏయ్, నువ్వేంటే మగవాళ్ళు వేసుకునే షర్టు వేసుకున్నావు? వెళ్ళి మంచి బట్టలు వేసుకో. పొరపాటున వాళ్ళొచ్చి చూశారంటే నువ్వు అమ్మాయివో అబ్బాయివో తెలియక కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరేమనుకుంటే నాకేంటి పిన్ని, మా అమ్మా నాన్నలకి ఎప్పటికీ తోడుగా ఉండే కొడుకుని నేనే. అత్తయ్య, నువ్వు కూడా వెళ్ళి మంచి చీర కట్టుకో. చాలే సంబడం. నేనేమైనా పడుచు పిల్లనా మంచి చీర కట్టుకోవడానికి? నాకిది చాలే. పోయి నీకు చెప్పాను చూడు. సరే ముందవి కానివ్వండి. అమ్మా, ప్లేట్స్ లో స్వీట్లు మిక్స్చరు సర్దాలి. ఒకసారి ఇలా రా. అవన్నీ సరే, మధు ఎక్కడే? ఫ్రెండ్ని కలుస్తానని వెళ్ళింది, వచ్చేస్తుందిలేండి. వేళాపాళ లేకుండా ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళడం ఏంటి? బావగారు, మీరు కంగారు పడి మమ్మల్ని కంగారు పెట్టకండి. అవతల అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. ఈ లోపది వచ్చేస్తుందిలేరా. సీత, రాబోతున్నది సిటీలోనే చాలా పెద్ద ఫ్యామిలీ. మనం వాళ్ళ దగ్గర ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. ఇదిగో, నువ్వసలే వాగుడుకైవి. ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు. వాళ్ల దగ్గరకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడావు అంటే వ్యవహారం మొత్తం చెడిపోతుంది. పెళ్లి చూపుల కార్యక్రమం పూర్తయ్యే వరకు నువ్వు లోపలే ఉండు. నేను బయటికి రానులే పిన్ని. అక్క పెళ్ళైతే నాకదే చాలు. పెళ్లి చూపుల్లో పెద్దది ఏ చీర కట్టుకుంటే బావుంటుందో చూడండి. మొన్న పండక్కి కొన్న కొత్త చీర చాలా బాగుంటుంది నానమ్మ. నేను అర్జెంటుగా దానికి మ్యాచింగ్ బ్లౌజ్ కుడతాను. అలాగేనమ్మా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తీసుకోండి. మీరు కాఫీ తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా? మీ అమ్మాయి చేత్తో ఇప్పించండి, అందరం తాగుతాం. ఏం లేదండి, మా అమ్మాయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది, వచ్చేస్తూ ఉంటుంది. మీరు ఈ లోపు స్నాక్స్ తింటూ ఉండండి. లలిత, నువ్వు అందరికీ కాఫీ తీసుకురా. రానివ్వండి, పర్వాలేదు, తొందరేం లేదు. మాకు నచ్చిన అమ్మాయి కోసం ఎంతసేపైనా వెయిట్ చేస్తాం. మరేం తొందరలేదు, రానివ్వండి. ఏంటిది సూర్య, సడన్ గా ఈ పెళ్లి ఏర్పాట్లేంటి? ఇంకా ఎంతకాలం ఇలా ప్రేమించుకుంటూ ఉండిపోతాం మధు? జీవితాంతం కలిసి బ్రతకాలని మనం ఎప్పుడూ నిర్ణయించుకున్నాం. ఇంకా ఆలస్యం చేయడంలో అర్థం లేదు. నేను నిన్ను ప్రేమించింది నిజమే, మనం పెళ్లి చేసుకోవాలనుకుంది కూడా వాస్తవమే. కానీ నాకు మాట మాత్రం కూడా చెప్పకుండా ఇలా చేయడం కరెక్ట్ కాదు సూర్య. ఆలస్యం చేస్తే నువ్వు నాకు దక్కవని భయంగా ఉంది మధు. అయినా ఒకరినొకరు ఎంతగా ఇష్టపడ్డప్పుడు పెళ్లి చేసుకోవడానికి నీకున్న అభ్యంతరం ఏంటి? ప్రేమ అనేది కేవలం మనిద్దరికి సంబంధించిన విషయం, కానీ పెళ్లి అనేది 2 కుటుంబాలకి సంబంధించింది. మీ నాన్న ఎంత స్ట్రిక్టో నీకు తెలుసు. పద్ధతులకు ప్రాణం ఇచ్చే మనిషి. మన ప్రేమ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాడు అనుకుంటున్నావు? అందుకని అమ్మా నాన్నలకి తెలియకుండా ఇలా పెళ్లి చేసుకోవాలా? ఇది చాలా తప్పు సూర్య. తప్పే మధు, ఇలా దొంగ పెళ్లి చేసుకోవడం తప్పే. కానీ మన పవిత్ర ప్రేమను గెలిపించుకోవడానికి ఈ తప్పు చేయక తప్పదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఇప్పుడు మన పెళ్లి జరగని, మన పెళ్లి విషయం పెద్దలకు ఆలస్యంగా తెలిసినా ఇబ్బంది లేదు. ఐ లవ్ యూ మధు. త్వరలోనే ఐ లవ్ యూ అని డైరెక్ట్గా నీ ముందే నిలబడి చెప్తాను. గుడిలో నిన్ను మొదటిసారి చూడగానే ఇష్టపడ్డాను మధు. మా మధుని ఎవరు చూసినా అలాగే అనిపిస్తుందిలే, ఎందుకంటే మా అక్క అతిలోక సుందరి. గుడిలో నాకు, మా పిన్నికి నిన్ను కనిపించేటట్టు చేసిన ఆ అమ్మోరికి థ్యాంక్స్ చెప్తున్నాను. అవునమ్మా, పుల్లైస్ మీకు థ్యాంక్స్ చెప్పడం కరెక్టే. నా మొక్కుబడికి ఫలితం చూపించావు. నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను. హలో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ అమ్మాయితో ఒక్కసారి చీర కట్టిస్తే ఈ చీరలన్నీ మీ అమ్మాయికి ఇచ్చేస్తాం. అంతేకాదు, మీకు ఈ 10,000 కూడా ఇచ్చేస్తాం. 10,000? ఉండండి బాబు, నేను నచ్చ చెప్తాను. ఆ చీర ఇవ్వండి. క్రాంతి, ఆ అబ్బాయి నాకు బంపర్ ఆఫర్ ఇచ్చాడే. నువ్వు గానీ చీర కట్టుకుంటే నీకు చీర, నాకు 10,000. వాళ్ళు డబ్బులిస్తే నేను చీర కట్టుకోవాలా? ఇంకా ఎంతసేపు అయ్యా? ప్లీజ్. సరే,
అలాగే. నా బంగారు తల్లి, ఇదిగో కట్టుకో. లోపలికి వెళ్ళి ఇంతసేపు అవుతుంది, ఇంకా బయటికి ఎవరు రారేంటి? ఆ క్రాంతి ఏమైనా వెంటనే ఒప్పుకునే రకమా? ఆంటీ మెల్లగా కన్విన్స్ చేస్తుందిరా. క్రాంతి చీరలోనే బయటకు వస్తుంది చూడు. నీ రూపు నాలో నాతోనే నిలచేనా, నీ రూపు నాలో నాతోనే నిలచేనా. కాదేది లోకంలోన నీకుగా సాటి, రాదేది భావంలోన నీ రూపు దాటి. మనసు ఒకటే నిలిచిపోవును, నీలోని రాగాలే సాగే. నీ రూపు నాలో నాతోనే నిలచేనా, నీలోని రాగాలే వరాలై సాగే. నీ రూపు నాలో నాతోనే నిలచేనా. చిలిపి వరాలే ఇవ్వు, చిలిపి వరాలే ఇవ్వు, చిలిపి వరాలే ఇవ్వు, చిలిపి వరాలే నువ్వు ఇవ్వు, చిలిపి వరాలే. క్రాంతి, అయ్యో మరువని సుఖాన్ని ఇవ్వు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం చేస్తున్నావు నువ్వు? ఇలా చేస్తేనే పిన్నికి గుండెపోటు వలన గుండె సరిగ్గా పనిచేయకపోతే తిరిగి పనిచేస్తుంది. శిఖరా, కృష్ణ చేస్తున్న సిపిఆర్ కరెక్ట్, తన్ని చేయనివ్వు. కృష్ణ, నువ్వు కానీ. ఒసే, ఇలా కొడితే నిజంగానే నా గుండె ఆగిపోతుందే. అయ్యో, ఒసే, నీ కడుపు కాలిపోను, అలా కొడుతున్నావేంటే? ఏంటి పిన్ని, నొప్పి తగ్గిందా? నొప్పిగానే ఉంది. కృష్ణ, ఈవిడ కండిషన్ బాలేదేమో, ఎప్పుడైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం. అంబులెన్స్ కాల్ చేయనా? ఒక నిమిషం రాధా గారు, ఇంకా ఫస్ట్ ఎయిడ్ మెథడ్ ఉంది. ఇంకే ఉందే, అదే ఫైనల్. ఆ ప్రథమ చికిత్స పిన్నికి, దాని వల్ల కూడా పిన్ని గుండె తిరిగి మామూలుగా పనిచేయకపోతే హాస్పిటల్ కి తీసుకువెళ్దాం. ఏం ప్రథమ చికిత్స అది? చెప్పను, చేసి చూపిస్తాను. నొప్పి నొప్పి, ఏం చేస్తుంది ఇది? ఐరన్ బాక్స్ తో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తావు నువ్వు? నీకు సమాధానం కావాలా, పిన్ని బతకడం కావాలా? అమ్మకి గుండె నొప్పి తగ్గితే అదే చాలు. అయితే ఏం చేస్తున్నానో చూడు, అడ్డుపడద్దు, ఏంటన్నది అడగద్దు. రాధా గారు, కనెక్ట్ చేయండి. ఇదేదో చేస్తుంది. నొప్పి నొప్పి, అమ్మా, అయ్యో నొప్పి, అమ్మా నొప్పి, నొప్పి నొప్పి, అమ్మా అమ్మా.
ఏం చేస్తున్నావు నువ్వు? ప్లీజ్ తారా గారు, ఇప్పుడు ఈ చికిత్స గురించి ఎక్స్ప్లెయిన్ చేసే టైం లేదు. కాసేపు నన్ను వదిలేయండి. హీట్ ఎక్కింది. ఈ రోజు ఇది నన్ను చంపేదాకా నిద్రపోదు. కృష్ణ, ఆ సువర్ణ నొప్పి నేను చూడలేకపోతున్నాను. అదేదో తొందరగా చేయవే. నా మీద కాదే, ఐరన్ బాక్స్ దాని మూత మీద పెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే, పుట్టలోకి కేతును విడిచిపెట్టాడని సైగ చేస్తున్నాడు రా రత్తయ్య. పసుపు నీళ్లుగా మారిన గౌరమ్మ కాస్త తులసమ్మ అయిందని గురువుగారు చెప్పగానే తులసి కోటనే తీసుకొచ్చింది నయని. పాపం. పోయేటప్పుడు పోయిన వాళ్ళని కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అదిగో అగ్నిగుండం పుట్ట, పదండి. నయని, గడప దాటిన మీరు అడుగు ముందుకు వెయ్యరాదని విశాలాక్షమ్మవారు సూచిస్తున్నారు. నువ్వు గండాన్ని ఊహించలేవు తల్లి. ఎందుకంటే గాయత్రి పాపని నల్లనాగు కాటేయబోతుంది. నీ బిడ్డకు ఎదురయ్యే ఆపదను నువ్వు గ్రహించలేవు. ఒక్కసారిగా మంటలొచ్చినట్టొచ్చి మాయమయ్యాయి. చెల్లి, నువ్వన్నావు కదా పుట్ట దగ్గర మంటలు అని, అది ఇదేనేమో. అవునక్క, మంటలు దేనికి సంకేతమో తెలియడం లేదు. ఆలోచిస్తూ ఇక్కడే ఉంటామా? ఉలూచి పుట్టలో ఉందో ఏమో. నా బిడ్డ పుట్టలో ఉందా అత్తయ్య? మేమేం చూడలేదు చిన్న మరదలా, అంటే గెస్ చేస్తున్నాం అంతే. అలా ఎలా ఉంటుంది? ఎందుకుండదు? చీకటి పడినప్పుడు కదా తను పాము పిల్లగా మారేది. పగలు ఆడపిల్లగానే ఉంటుంది. ఎవరికి తెలుసు? జాతి లక్షణం కొద్దీ పుట్ట కనపడగాని అందులోకి దూరిపోయిందేమో. అయ్యో, నా బిడ్డ పుట్టలో ఉంటే ఊపిరిలా ఆడుతుంది. పాముగా ఉంటే ప్రాబ్లం ఏమి ఉండదు. దగ్గరికి వెళ్తే గాని ఏమీ కనిపించదు. కరెక్ట్, హాసిని చెప్పింది రైట్ అంటాను. రండి వెళ్దాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా అమ్మని ముందుకు అడుగు వేయమంటున్నాను. పునర్జన్మలో మా స్వార్థానికి నిన్ను బలి చేస్తున్నామేమో అమ్మ. పసిపాప ఉలూచి కోసమే ఈ ప్రయత్నం. తప్పైతే క్షమించు. గాయత్రి, ముందుకెళ్ళమ్మా. ఉలూచి, పాప ఉలూచి, ఎక్కడున్నావమ్మా?
ఉలోచి పాప ఏడుపు వినిపిస్తోంది. ఉలోచి ఉలోచి ఇక్కడే ఉంది. ఉలోచి మంటలేమీ రావడం లేదు. నేను చెప్పాను కదా, వినకుండా చేసుకున్నారు. నేను కొట్టింది నువ్వన్న మాటలకి. పుట్టలో ఉలూచి ఉందో లేదో చూడాలి. అయ్యా, ఆ పుట్టలో పాముంది, పాపను కాటేస్తుందయ్యా. ఉలోచి పాప, బంగారు తల్లి రా. అమ్మా విశాల్, అయ్యా, ఆ పాము కాటేస్తే ప్రాణాలు తక్కువయ్యా. విశాల్ విశాల్ బావగారు. బ్రో బ్రో ఏమైంది బ్రో? విశాల్ బావగారు, బావగారు. సుమన, ఏమైంది? ఉలోచి దొరికింది. చెల్లి, బాబుగారికి ఏమైంది? చెల్లి, విశాల్ని నల్ల నాగు కాటేసింది. బాబుగారు, విశాల్, బాబుగారు, చూడండి బాబుగారు. బ్రో, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఫ్రెండ్స్ ని, రిలేటివ్స్ ని అలో చేయలేం. నీకు తెలుసు కదా, ఈ ఆర్టికల్ కానీ ఈ ఫోటో కానీ మ్యాగజైన్ కి ఎంత ముఖ్యమో. అవి అవాయిడ్ చేయాలి. ఏమీ అనుకోకండి. ఇట్స్ ఓకే. మ్యామ్, ఫోటోషూట్ రెడీ. ప్లీజ్ కమ్. మేడం, సార్ భుజం మీద చెయ్యండి. లక్ష్మి మేడం, మీరు కూడా సార్ భుజం మీద చెయ్యండి. మేడం రెడీ మేడం. మేడం కొంచెం దగ్గరికి. రెడీ, స్మైల్, 1
చూస్. మేడం, మీరు కూడా కాలు మీద కాలేసుకోండి. మేడం రెడీ మేడం. అరవిందా మేడం రెడీ, స్మైల్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మీదున్న కోపాన్ని ఇలా వస్తువుల మీద చూపించుకుని సంతృప్తి పడుతున్నావా మనీషా? నీకొక పిట్ట కథ చెప్పాలనిపిస్తోంది. చెప్పనా? అనగనగా ఒక అడవిలో ఒక పులి ఒక పిల్లి ఉన్నాయి. పులెప్పుడు నిశ్శబ్దంగా తనకు కావాల్సింది వేటాడుకుంటూ తన పనిలో తనుండేది. పిల్లి మాత్రం పులి వెనకాలే నక్కి నక్కి తిరుగుతూ పులి తిని వదిలేసిన చిన్న చిన్న మాంసం ముక్కల్ని ఏరుకుని తినేది. కొన్నాళ్లకి పిల్లి తను కూడా వేటాడిన జంతువుల్నే తింటుంది కాబట్టి తను పిల్లి కాదు పులి అని అనుకోవడం మొదలుపెట్టింది. అంతే, ఆ గర్వం ఎప్పుడు తలకెక్కిందో అప్పుడు పులితో తలపడాలనుకుంది, తలపడింది. కానీ ఏం చేస్తాం, పులి విసిరిన పంజాకి ఆ పిల్లి వడదెబ్బ తగిలిన వడ్రంగి పిట్టలా గిల్లగిల్లా కొట్టుకుని చచ్చింది. ఈ కథలో పిల్లెవరో నీకీపాటికే అర్థమై ఉంటుంది. నువ్వే. ఆ పులెవరో తెలుసా? నీ ఎదురుగా ఉన్న నేను. ఈరోజు జరిగిన సంఘటనతో అయినా అది నువ్వు తెలుసుకుంటావనుకుంటున్నాను. ఈ మాత్రం దానికే నన్ను పిల్లిని చేసి నువ్వు పులిగా ఊహించుకొని ఎక్కువగా సంబరపడిపోకు లక్ష్మి. ఇంత జరిగాక కూడా ఎందుకంత ఎగిరిపడుతున్నావు? నన్ను ఇబ్బంది పెట్టాలని నా బండి టైర్లో మేకులు గుచ్చావు. నా స్థానంలో నువ్వు కూర్చుందావని సంబరపడిపోయావు. చివరికి ఏమైంది? నువ్వు ఈ ఫ్యామిలీకి సంబంధించిన దానివి కాదు అని మరొక్కసారి రుజువైంది. ఎగిరెగిరి పడకు మనీషా. ఏదో ఒకరోజు ఇలాగే కుదేలవుతావు. నిజం చెప్పు లక్ష్మి. మ్యాగజైన్ వాళ్ళ దగ్గర కావాలని నేను నందన్ కుటుంబానికి చెందిన దాన్ని కాదు అని చెప్పావు కదా. కావాలని చేసినా, కారణం ఉండే చేసినా నువ్వు నందన్ కుటుంబానికి చెందిన దానివి కాదు కదా. అవన్నీ పక్కన పెట్టు. నేనొచ్చిన విషయం వేరు. ఇంకోసారి నన్ను ఇబ్బంది పెట్టడానికి బైక్ టైర్లో గాలి తీయడం, కిచెన్లో కుంపటి పెట్టడం ఇలాంటివి చేసావనుకో, కథలో పులి పంజా విసిరినట్టు ఏదో ఒకరోజు నీ మీదకి గట్టిగా పంజా విసురుతాను. నీ బ్రతుకు భవిష్యత్తు రెండూ అగమ్యగోచరం చేస్తాను. గుర్తుపెట్టుకో. ఈ వార్నింగ్ ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.